హల్లెలూయా. ప్రభు ఏర్పాటు చేసిన వాక్యములకు ప్రవేశిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. తండ్రి 37 ఓకే. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్ద వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రభువాక్యాన్ని దీవించుగాక. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు చాలా సూటిగా ఉంటాయి, చాలా తేటగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఎవరు ఏమనుకుంటారా, ఇలా మాట్లాడితే నొప్పి పడతారేమో, ఇలా మాట్లాడితే వెనక్కి వెళ్ళిపోతారేమో అని ఆలోచన యేసు ఎప్పుడు చేయడు. అట్లా చేయడు. అంటే మనం నొప్పించాలని కాదు, కానీ మన జీవితంలో స్థిరమైన మేలు జరగాలి అన్నదే యేసు యొక్క ముఖ్య ఉద్దేశం. స్థిరమైన మేలు జరగాలి, శాశ్వతమైన మేలు జరగాలి. అలాంటప్పుడు ఉన్నది చెప్తేనే మంచిది. అలా చెప్పకపోతే ఒక వ్యక్తికి సంపూర్ణమైనటువంటి మేలు జరగదు. కనుక యేసుక్రీస్తు వారి మాటలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఆయన చెప్తున్నారు, నా యొద్దకు 37 వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నా దగ్గరకు వస్తారు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కొరకు కొంతమంది ఆయన అప్పగించాడు, ఏర్పాటు చేశాడు. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారు మాత్రమే యేసయ్య దగ్గరకు వస్తారు. మిగిలిన వారు రాలేరు. ఖచ్చితంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా దగ్గరకు వస్తారు. యేసయ్య చెప్తున్నాడు, వస్తాడంతే. అప్పుడు నా దగ్గరకు వచ్చేవారు నేను త్రోసివేయను. కాబట్టి యేసయ్య అద్భుతమైన వాగ్దానం ఏది? యేసయ్య దగ్గరకు వస్తే ఆయన తోసివేసే దేవుడైతే కాదు, నా దగ్గర రాపకపో అని చెప్పే దేవుడు కాదు. అసలు నువ్వు వచ్చావంటేనే దేవుని చిత్తం. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావంటే అది దేవుని చిత్తం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు మీరు ఏర్పరచబడిన వారు. ఎప్పుడు ఏర్పరచబడ్డామంట మనం? ఎప్పుడు దేవుని చేత ఎన్నుకోబడ్డామో తెలుసా? ఈ జగత్తు, ఈ భూమి, ఆకాశం, సర్వ సృష్టి కలగక మునిపే దేవాతి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా యేసు ప్రభువులో ఏర్పాటు చేసుకున్నాడు. ఫలానా కాలంలో, ఫలానా దేశంలో, ఫలానా వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. ఆ సమయంలో ఆ వ్యక్తి అక్కడికి వస్తాడు, యేసయ్య దగ్గరికి వస్తాడు. ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ గా జరుగుతున్నటువంటి విషయాలుగా మన జీవితంలో మనకు అలా అనిపిస్తుంది. మన కొన్నిసార్లు సాక్ష్యం చెప్తున్నప్పుడు, అసలు నేను అనుకోలేదండి యేసు ప్రభువును నమ్ముకుంటానని, ఇలా సాక్ష్యం చెప్తుంటాం కదా. నేను యేసు ప్రభువును నమ్ముకునేది రకరకాల సాక్ష్యాలు. నేను పలానా ఘోరమైన పాపంలో ఉన్నాను, అకస్మాత్తుగా ప్రభు వైపుకి తిరిగాను. లేదా నేను పలానా వేరే దేవతలను ఆరాధిస్తున్నాను, ప్రభు నన్ను దర్శించాను, ప్రభు వైపుకి తిరిగాను. రకరకాల సాక్ష్యాలు మేము వింటాం. అలా చెప్పినప్పుడు మనకే అనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ డేస్ లో ఓకే, అది ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి ఒక పరిస్థితి అన్నట్టుగా మనం మాట్లాడతాం. తర్వాత మెల్లగా వెళ్ళగా అంటే క్రీస్తులో మనం నడిపింపబడే కొలది మనకేమర్థం అవుతుంది అంటే, ఇది ఏందో ఇప్పటికిప్పుడు జరిగిన విషయం అయితే కాదు, ఇది ఎప్పుడో ఒక సంకల్పం, ఎప్పుడో దేవుడు నిర్ణయించిన ఒక సంకల్పం ఇది. కాబట్టి నేను యేసయ్య దగ్గరకు వచ్చాను, ఇది దేవుని యొక్క చిత్తం. నేను యేసయ్య దగ్గర రావడము దేవుని యొక్క చిత్తం.
ఇక్కడ యేసే చెప్పిన మాట మనం జాగ్రత్తగా అర్థం చేసు. నా యొద్దకు వచ్చి వారిని నేను త్రోసివేయను. ఇక్కడ చాలా సూక్ష్మంగా జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోవాలి. నా యొద్దకు వచ్చి వారిని తోసే, నిజమే తోసేడు. ఆ వచ్చే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? రావడం అంటే ఊరికి వచ్చి కూర్చొని వెళ్ళడం కాదు. ఇలా ఎంతమంది అని వస్తారు, ఎంతో మంది వస్తారు వెళ్తారు. లోకంలో ఒకవేళ మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చర్చికి వస్తే మీకు పలానా మేలు మేము కలిగిస్తాం, లేదా పలానా పలానా ఏర్పాటు చేస్తామని చెప్పాను అనుకోండి. మాట వరుస చెప్తున్నా, అలా ఏం చెప్పము. ఒకవేళ చెప్పామనుకోండి, మీరు కానీ సంఘానికి వస్తే మీ కుటుంబాన్ని మేము చూసుకుంటాం, లేదా మీరు కానీ యేసే దగ్గరకు వస్తే అది ఇది అని ఎవరు చెప్పారనుకోండి, చర్చి పట్టదు. ఇక్కడ ఏరియా వచ్చేస్తుంది ఇక్కడికి. అది వ్యర్థం. సో ఏదో ఈ భూ సంబంధమైన ఒక ఆశతోనో, ఒకవేళ ఎవరైనా ఇలా మబ్బి పెడితే అది దేవునికి ఒకరోజు లెక్క చెప్పుకోవాలి. అంటే ఏదో భూ సంబంధమైన ఒక మేలు చెప్పి, ఇలా వస్తే నీకు వేస్తే నీకు ఇది ఇస్తాడు, లేదా నువ్వు వచ్చావంటే ఫలానా వాళ్ళు నీకు ఫలానా ఇస్తారు, ఇలాంటి ఏదో ఆశ చూపించి ఏదో సంఘాన్ని నడిపించుకోవాలని ప్రయత్నం చేయడం మాత్రం అది వాక్యానికి వ్యతిరేకం. అలాగా కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు ఒకరోజు. ఎందుకంటే ఒక వ్యక్తికి వాస్తవాలు చెప్పి నడిపించాలి. వాళ్ళు 10 మంది వచ్చినా చాలా మనకి ఏదోదో చెప్పి ఇక్కడ నిండిచ్చేసాం అనుకోండి, ఇక్కడ నిండించవచ్చు, పెద్ద విషయం కాదు, అది పెద్ద విషయం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఇలా కూడా చేస్తారా అనిపించింది. మన నెల్లూరులోనే ఒక పెద్ద హాల్ ఉంది, కస్తూర్బా కళాక్షేత్రం అనుకుంటా. అక్కడ వాళ్ళు ఒకరు మీటింగ్ ఏర్పాటు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఒక మీటింగ్ ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి ప్రజలందరూ రావాలని వాళ్ళు చెప్పినటువంటి అబద్ధం ఏమిటంటే, ఈ మీటింగ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వారందరికీ ఏదో కుట్టు మిషన్లో ఏదో సొమ్ము వాళ్ళు చెప్పారు, ఏర్పాటు చేస్తాం, ఇస్తాం. ఇలాంటివి కొంతమంది ద్వారా ఆ మాటను పంపించారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏదో 10 మంది సేవకులు ఉన్నారు అనుకోండి, అసలు వాళ్ళకి తెలుసో తెలియదు, మనకు తెలియదు, కానీ ఆ సేవకులకి వాళ్ళ మాటను వీళ్ళు బయట అయ్యా పలానా మీటింగ్ వస్తే మీ పేరుగా నమోదు చేసుకుంటే ఆ మీటింగ్ అటెండ్ అయితే చాలు మీకు పలానా మిషన్ ఇవ్వబడుతుంది, లేదా పలానా ఇవ్వబడుతుంది, ఒక వస్తువు ఇవ్వబడుతుంది అని చెప్పేసరికి అంత పెద్ద కస్తూర్బా కళాక్షేత్రం కిత్తలు ఆడిపోయింది. జనపాల చిన్న జనాలు కాదు, అందరు ఎదురు చూస్తున్నారు, అందరూ పేర్లు రాయించుకున్నారు. వారికి సంబంధించిన సేవకుల దగ్గర పేర్లు రాయించుకుని, ఆ పేర్లు రాయించుకున్న ఒకటి క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు. అసలు రక్షణే లేదు. అసలు ఒక్కరోజు చర్చిలో అడుగుపెట్టి వాళ్ళు పేర్లు కూడా రాయించుకున్నారు. కారణం ఏంటి? ఒక లబ్ధి, ఒక లాభం కోసం. మీటింగ్ జరిగింది, సువార్త చెప్పారు, అందరికి స్నాక్స్ ఇచ్చారు, ఓకే వెళ్ళిపోయారు. కొంతకాలానికి అర్థమైంది అది ఉత్తమ మాట అని. ఎవరికి ఏమి ఇవ్వలా వాడు. అంటే ఒక అబద్ధపు మాటను సృష్టించి అక్కడికి పోగు చేశాడు ప్రజల్ని. అబద్ధము చెప్పి క్రీస్తు దగ్గరకు రాని వారు తీసుకురావాల్సిన అవసరం లేదు. మనం అనుకుందాం ఆ రోజు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చి ఉండొచ్చు. అద్భుతమైన సందేశం అక్కడ ఎవరు వింటారు? నిజంగా క్రీస్తును నిజముగా కావాలని కోరుకునే వాళ్ళు వింటారు. కానీ అది వస్తుంది ఇది వస్తుంది చెప్పిన వాళ్ళకి దాని మీద ఏం మైండ్ ఉంటుంది. ఎప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తారే కానీ ఆ మెసేజ్ ఎవరు వినరు. ఓకే విన్నారు అనుకుందాం. కొద్ది రోజుల తర్వాత ఇది అబద్ధం తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది వాళ్ళకి? వీళ్ళ మాట ఎలా ఉంటుందండి, నిజమైనటువంటి అద్భుతమైన సందేశం ఇవ్వబడినా కూడా వీరు చెప్పిన అబద్ధం వల్ల అద్భుతమైన సందేశం కూడా విన్నవారి హృదయంలో కార్యము జరగదు. వీళ్ళే తుడి చేస్తారు హృదయంలో నుంచి. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభు దగ్గరకు వచ్చేవారు, నా వద్దకు వచ్చేవారిని నేను త్రోసివేయను. ఆ వచ్చే వ్యక్తి అంటే, అందుకే ఇవన్నీ చెప్తున్నా, ఎలా రావాలంటే క్రీస్తు మీద నమ్మికతో రావాలి. హల్లెలూయా. దేవుని ఆలయానికి వచ్చేవారు దేవుని మీద విశ్వాసంతో రావాలి. నమ్మకం, వారి మనసు క్రీస్తు వైపుకు తిరిగి వారు దేవుని దగ్గర రావాలి. వారి హృదయం క్రీస్తు వైపుకు తిరిగి వారు యేసయ్య దగ్గర రావాలి.
వారి ఆత్మ చేత దేవుని వైపు తిరగలిగిన అనుభవం కలిగి వారు యేసయ్య దగ్గర రావాలి. అలాంటి వారికి మాత్రమే వస్తుంది, వర్తిస్తుంది. నా దగ్గరకు వచ్చి వారిని త్రోసివేయను అని. అంటే ఊరికి వచ్చి చర్చిలో కూర్చున్న తర్వాత వాళ్ళందరికీ వర్తించదు, అందరికి వర్తించదు. ఇది చాలా మంది ఈ వాక్యాన్ని ప్రార్థన పెట్టుకుని చెప్పారు, అయ్యా నీ దగ్గరకు వచ్చా త్రోసి అని చెప్పావు కదా, నీ దగ్గరకు వచ్చా. నువ్వు ఎలా వచ్చావు? నమ్మికతో వచ్చావా? నీ మనసు యేసయ్య వైపే ఉందా? నీ హృదయం యేసయ్య వైపే ఉందా? నిజంగా దేవుని ఆత్మచేత నువ్వు క్రీస్తు వైపుకి తిరగగలిగినావా? అప్పుడు నీకు వర్తిస్తుంది. నువ్వేదో తాత్కాలికంగా చిన్న సమస్య పోవాలనో, ఏదో నీ బాధ పోవాలనో, ఏదో ఆపద ముక్కులో దేవుడు లాగా యేసు ప్రభువును ఏం చేయి. అయినా కొంతమంది జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, అది వేరే విషయం. స్వస్థత కలిగినంత మాత్రాన, ఒక అద్భుతం జరిగినంత మాత్రాన వాళ్ళు రక్షణ పొందుకున్నారు అని మనం చెప్పలేము. కొంతమంది ఆ స్వస్థత వరకు పొంది వెళ్ళిపోతారు, కొంతమంది వాళ్ళకి కావాల్సిన అద్భుతం వరకు వాళ్ళు స్వీకరించి వెళ్ళిపోతారు. ప్రభు కూడా కార్యం చేస్తాడు, పోనీలే పో అన్నట్టుగా కొంతమంది కార్యం చేసేస్తాడు ఆయన. అంత మాత్రాన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారని అర్థమైతే కాదు. నాకు ప్రార్థన చేయగానే స్వస్థత అయింది కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి, స్వస్థత వేరే, నువ్వు పరలోకానికి వెళ్ళడం వేరే. నేను ప్రార్థన చేయగానే నా సమస్య తీరిపోయింది కాబట్టి నేను ఒకరోజు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, అది వేరే, ఇది వేరు. ఇప్పుడు మన బిడ్డలకు మనం ఆకలిస్తూ పెడతాం, మన బిడ్డలకు మనం ఆకలిస్తే పెడతాం, ఆకలి వేయకపోయినా కూడా పెడతాం, మంచి మంచి పెడతాం. అదే సమయంలో ఎవరన్నా వచ్చి అడుక్కునేవాడు అమ్మా అంటే వాడికి వేస్తాం, అంత మాత్రం వాడు మన కొడుకు అయిపోడు. అర్థమవుతుందా? వాడికి మనకేం బంధం లేదు. అడుక్కునేవాడు అమ్మ అంటే పెట్టి అంతవరకే, వాడికి మనకు బంధం ఉండదు. మన పిల్లలతో వాళ్ళు సమానులు కారు, మన పిల్లలు మన పిల్లలే. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇచ్చాము, తిన్నారు. నేను అడగగా నాకు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి గుర్తుంటాను, లేదంటే నాకు వాళ్ళతో బంధం ఉంది అని వాడు అనుకున్నాను అనుకో, వాడికి జ్ఞానం లేడు అనుకో. రేపు ఎప్పుడన్నా వచ్చి నేను అడగగానే ఆ రోజు నాకు అన్నం పెట్టారమ్మా మీరు, ఇప్పుడు అడగను 100 రూపాయలు ఇవ్వండి అంటే, పరారు ఎవరు నువ్వు, అసలు ఎవరు నువ్వు? ఆకలి అంటే అన్నం పెట్టి అంతే, నీకు నాకేంటి బంధం? అది బిడ్డలతో అలా చెప్తావా? బంధం ఉంది. అలాగే ఎంతో మంది వస్తారు, ఎన్నో మేలు పొందుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అంత మాత్రం యేసయ్యతో వాళ్ళకి బంధం వచ్చేసిందని రేపు వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పడం అదే అబద్ధము. నిజంగా విశ్వసించిన వారి జీవితంలోని కార్యం, అంటే రక్షింపబడిన వారి జీవితంలోని కార్యాలు జరుగుతాయి. రక్షణ ఏదో తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయిన వారి జీవితాల్లో కూడా కార్యాలు జరుగుతాయి. అందరి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు. సో ఇక్కడ నా యొద్దకు వచ్చే వారిని నేను త్రోసివేయను. ఆ వ్యక్తి ఎవరంటే మనసు యేసు వైపు తిరిగి ఉండాలి, హృదయం దేవుడి వైపు తిరిగి ఉండాలి, ఆత్మ చేత అతను దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరకు వచ్చి ఉండాలి. ఆ వచ్చిన వ్యక్తి దేవుని సంకల్పం ఉండాలి. అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి వర్తిస్తుంది, నేను త్రోసివేయను. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చేవారిని ఆయన త్రోసివేయడు. ఎందుకంటే మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం, మనం నిజంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి ఎప్పటికీ మనం యేసయ్య దగ్గర ఉంటాం. ఏ ప్రాంతంలోనా సరే, ఏ దేశంలోనా సరే మన యేసయ్యని ఇప్పుడు విడిచిపెట్టాం. ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన వదిలిపెట్టాం. ఏర్పాట్లో లేని వారు వస్తారు, కార్యం పొందుకుంటారు, మరలా లోకంలో వెళ్ళిపోతారు. సో అలాంటి వారికి అయితే వర్తించదు. ఇంకా యేసుక్రీస్తు వారు చూడండి, ఒక చోట ఎలా నా దగ్గర రండి అని ఆహ్వానించాడు చూద్దాం. ఇక్కడైతే నా దగ్గరకు వస్తే తోసే అని చెప్పాడు. మత్తయి సువార్తలోకి వచ్చినట్లయితే 11వ అధ్యాయం 28వ వచనం, 11:28 చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. ఇందాక చెప్పాడు నేను త్రోసివేయను అని చెప్పాడు. ఇక్కడ నా దగ్గరకు వస్తే విశ్రాంతినిస్తాను అంటున్నాడు. యేసయ్య దగ్గరకు వస్తే మనకేం దొరుకుతుంది తెలుసా? విశ్రాంతి దొరుకుతుంది. ప్రతి మనిషికి, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి వర్తించే మాట, ఆహ్వానం, పిలుస్తున్నాడు దగ్గర రండి. ఇది ఆహ్వానం. ఇది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అని సంబోధించాడు ప్రభు. క్రైస్తవులారా, మహమ్మదీయులారా, హిందువులారా, లేకపోతే బౌద్ధ మతస్థులారా, ఫలానా మతానికి సంబంధించిన వారా, లేకపోతే ఫలానా దేశానికి సంబంధించిన వారులారా నా ఎదుకు రండి అని చెప్పలేదు, కానీ సమస్త జనులారా నా ఎదుకు రండి అంటున్నాడు. ఆయన ఆహ్వానాన్ని
స్వీకరించి ఆయన ఆహ్వానాన్ని గ్రహించి ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో వారికి ఏమిస్తాడు తెలుసా? విశ్రాంతి ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనిషికి నిజమైన విశ్రాంతి లేదు, అంటే నిజమైన శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఒకవేళ ఉన్న అవన్నీ తాత్కాలికంగా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అన్ని తాత్కాలికమే మనిషి జీవితంలో వచ్చేది. పేద ప్రజలు అనుకుంటారు, లేకపోతే మధ్య తరగతి ఉన్న ప్రజలు అనుకుంటారు మేము మాత్రం బాధలు అనుభవిస్తున్నాం. పేదవాళ్ళు అనుకుంటారు మేము బాధలు అనుభవిస్తున్నాం. మేము ఉండడానికి సరైన ఇల్లు లేదు. కొంతమంది బాధపడుతుంటారు. చిన్న చిన్న ఇళ్లలో మీరు చూడండి, మురికి వాడలో అలాగా బాగా ఆ స్లమ్ ఏరియాస్కి మనం వెళ్ళినట్లయితే ఆ పేద ప్రజల యొక్క జీవన విధానం గమనిస్తే చాలా దారుణం. అసలు ఇళ్లలో వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు? చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. అసలు ఆ ఇళ్లలో ఇంతమంది ఎలా ఉంటున్నారు? అసలు అన్ని కార్యక్రమాలు ఇంట్లో ఎలా జరుగుతున్నాయి? ఎలా వంట చేసుకుంటారు, ఎలా తింటారు, ఎలా పడుకుంటారు, అసలు మిగతా పనులు ఎట్లా జరుగుతాయి? ఇంతమంది ఉన్నారే ఎట్లా? సో అక్కడ ఉండే వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది, వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎన్నో సమస్యలు వాళ్ళు అనుభవించి ఆ సమస్యలను తొలగించుకోలేక ఆ సమస్యలకు వీళ్ళే ఏమవుతారు? అలవాటు పోని అట్లా అయిపోద్ది. ఆఖరికి ఏం చేయలేము, ఇంకా ఏం చేయలేము, మార్చుకోలేము. సమస్యలు అయితే ఉన్నాయి. అది ఏ రకమైన సమస్య అయినా కావచ్చు. ఏం చేస్తారు? అలవాటు పడిపోయి అలాగే జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఆ పిల్లలు కూడా అంత మామూలుగా అంత సహజమే అన్నట్టుగా అయిపోద్ది. కొద్ది రోజుకి అది ఒక సమస్యగా కూడా వాళ్ళు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోతారు. కానీ లోపల ఉంటుంది మేము కూడా గొప్పవాళ్ళైతే ఎంత బాగుంటుంది, మాకు ఈ పరిస్థితులు పడతాయి. సరైనటువంటి ఆహారం లేదు, మరి సరైనటువంటి స్థలం లేదు, సరైనటువంటి వసతులు లేవు. ఏదంటువంటి వర్షాలు అవి వస్తే మేము ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడో గవర్నమెంట్ ఏర్పాటు చేసే హాస్పిటల్స్లోనో స్కూల్స్లోనో పరిగెత్తాలి. మళ్ళీ వర్షాలు పోతే మళ్ళీ ఇంటికి రావాలి. ఆ ఇంట్లోని వస్తువులు ఉన్నాయో పోయాయో, ఇలాంటి పరిస్థితుల మధ్య చిక్కబడినటువంటి ప్రజలు బాధపడుతూ ఉంటారు. పోని వాళ్ళకి ఏదైనా అయ్యో ఇంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని గవర్నమెంట్ వాళ్ళకు మంచి ఇల్లు వాళ్ళకి వసతులు అలాట్ చేసినా కూడా వాళ్ళు ఏం దాన్ని నిలుపుకోరు తెలుసా? నిలుపుకోరు. ఒక మంచి ఇల్లు ఇచ్చినా దాన్ని అమ్మేస్తారు కొద్ది రోజులకి, అంతే. కానీ లోపల మటం మేము అలా ఉంటే అంత బాగుంటుంది. అలా మిడిల్ క్లాస్ కూడా, ఈ మిడిల్ క్లాస్ అయితే ఇంకా దారుణం. అటు పైకి పోలేరు, ఇటు కిందకి పోలేరు, పైకి ఎక్కలేరు. పైకి ఎక్కాలని ఉంటుంది, ఎక్కలేరు. కిందకి దిగాలంటే పరువు, ప్రతిష్ట, సమాజం, వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించే పరిస్థితి ఎక్కువ మిడిల్ క్లాస్ ఉంటుంది. పైకి పోవాలని ఆశ, ఎక్కలేం. దిగితే మంచి ఆదాయాలు ఉంటాయి, కానీ దిగలేం. అన్ని చేయలేం కదా, అన్ని అందరూ చేయలేరు కదా. సో ఆగిపోతారు. మొత్తానికి వీళ్ళు అనుకునేది ఏంటంటే గొప్పవాళ్ళు మంచిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. సో గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి సంబంధించిన సమస్యలు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మధ్య తరగతిలో ఉన్నటువంటి ఆ అనుబంధ ఆప్యాయతలు అక్కడ వాళ్ళు దొరకవు. వాళ్ళు అంటారు మాకు డబ్బులు సమృద్ధిగా ఉంది, మీ కుటుంబాలు మీరు ఎంత ప్రేమగా ఉంటారు, మీకు ఎంత అనుబంధం ఉంటారు. మాకు లేదండి. అది భార్య ఒక దగ్గర ఉంటుంది, భర్త ఒక దగ్గర ఉంటారు, తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటారు, పిల్లలు ఇంకో దగ్గర ఉంటారు. ఒకరికొకరు సంబంధాలు ఉండవు, ఒకరికొకరు సరిగా చూసుకోరు, ఒకరికొకరు సరిగా మాట్లాడుకోరు. అసలు వాళ్ళ ఎవరి గురించి ఎవరికేం తెలీదు. ఏదో ఒక సమస్యలు పడినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. కానీ అనుబంధాలు, ఆత్మీయతలు ఏమీ లేక వాళ్ళ లోపల ఏమైపోతారంటే ఇంత డబ్బుండి ఏం ప్రయోజనం లోపల బాధపడుతుంటారు. చిన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎంత బాగా అందరూ ఒక దగ్గర ఉన్నామే. ఈ రోజు పెద్ద ఇల్లు చేసి ఏ గదిలో ఎవడున్నారో అర్థం కావట్లా, ఏ గదిలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లా, ఎలాంటి పరిస్థితులు కూడా వాళ్ళ జీవితాలు నడిపింపడుతుందో అర్థం కావట్లా. ఒకరికొకరు విలువ ఇచ్చుకోలేని పరిస్థితులు, డబ్బులు, హోదా వచ్చి బాంధవ్యాలని ఇంట్లో ఉన్న వారిని ఎక్కడెక్కడ దూరం చేసేస్తారు. అంతా దూరం అయిపోతారు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఒకసారంట ఒక బ్రిడ్జ్ మీద ఒక తెల్లటి కారు ఆగిందంట. తెల్లవారుజామున ఒక వ్యక్తి అందులో నుంచి హుందాగా బయటకు దిగాడు. ఆ బ్రిడ్జ్ నుంచి నీళ్ళ వైపు చూస్తున్నాడు. అటుగా వెళ్తున్న వాళ్ళు మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ పోతుంటారు కదా, ఎందుకు పెద్ద ఆయన దిగాడు చూసుకుంటున్నాడు. ఈ లోపల ఆ వ్యక్తి అటు ఇటు చూసి దూకడానికి ట్రై చేస్తుంటా. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక విశ్వాసి పట్టుకున్నాడంట. సార్ ఆగండి.
మీరేదో చూస్తున్నారు అనుకున్నాను, మీరేంటి ఇలా దూకడానికి ట్రై చేస్తున్నారు అంటే అతను నేను ఎందుకు బతకాలి అన్నాడు. మీకేం సార్ ఇంత కారు ఉంది, హోదా ఉంది, మీ ఒంట్లో ఇంత బంగారం ఉంది, మీకేం సార్ ఈ సమస్య అంటే, బంగారం ఉంటే సమస్య లేకుండా ఉంటుందా? కారు ఉంటే సమస్య లేకుండా ఉంటుందా? పెద్ద బంగారం ఉంటే సమస్య లేదనుకుంటున్నారా? మాకు కలిగిన సమస్యలు మీకుండవు అన్నాడంట. అప్పుడు ప్రభు గురించి చెప్పడం జరిగింది. ఓకే, సువార్త చెప్పాడు, ఆయన కొంత నెమ్మదించాడు. ఎందుకు చెప్తున్నానంటే విశ్రాంతి ప్రతి మనిషి కావాలంతే. ఈరోజు ఈ భూమి మీద పేదవాడు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, గొప్పవాడు కావచ్చు, ప్రతి ఒక్కరికి నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అలాంటి వారందరికీ యేసయ్య మాట ఎవరి చెవునైతే పడుతుందో వాళ్ళకి అర్థం, నాకు కావాలి, నాకు కావాల విశ్రాంతి, నాకు కావాలి, నా భారం నేను మోయలేకపోతున్నాను, ఈ భారం నుంచి నాకు విడిపించే వ్యక్తి కావాలి. ఎక్కడికి తిరిగి వచ్చినా ప్రశాంతత, ఎక్కడ మునిగి వచ్చినా వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, నీకు మనశ్శాంతి కావాలంటే పలానా నదిలో దిగిరా, దిగు, స్నానం చేయి, నెమ్మది వస్తుంది. వెళ్ళేసి వచ్చి ఏం లేదని అలాగే ఉంది, ఈ ధర్మాలు చేయి, ఆ ధర్మాలు చేయి, ఈ దానం చేయి, ఆ దానం చేయి అని చెప్తుంటారు. అవి చేసినా కూడా ఏమీ లేదండి, అట్లానే ఉంది పరిస్థితి. అలాంటి వారికి యేసు అంటాడు, ఎక్కడి పని ప్రపంచంలో ఒక మనిషికి కావాల్సిన నిజమైనటువంటి నెమ్మది, సమాధానం, సంతోషం, విశ్రాంతి దొరకదు. అందుకే యేసు అంటున్నాడు, నా దగ్గరికి రండి అంటున్నాడు. యేసయ్య ఆహ్వానాన్ని ఎవరైతే స్వీకరించి, ఆయన ఆహ్వానాన్ని, ఆయన పిలుపుని ఎవరైతే గ్రహించి ఆయన దగ్గరికి వస్తారో వారికి అద్భుతమైనటువంటి నెమ్మది కలిగి మొదట. హల్లెలూయా. వారి సమస్యలు వెంటనే తీరొచ్చు, తర్వాత తీరొచ్చు, అది వేరే విషయం. ఏ సమస్య, ఆ సమస్య వెంటనే తీరొచ్చు, లేదా తర్వాత తీరొచ్చు. మొదట వాళ్ళ హృదయంలోకి వచ్చింది తెలుసా, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. మేము అన్యులుగా ఉన్నప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపింపబడుతున్నప్పుడు, అంటే తిండికి గొడవకి ఏం తక్కువ లేదు, బాగా సమృద్ధిగానే ఉంది, కానీ నెమ్మది లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి యొక్క విగ్రహాలను ఉన్న దినాల్లో ఆ దేవుళ్ళను, దేవతలను వేడుకొని చాలా తీవ్రంగా వాళ్ళ ద్వారా సమాధానం రావాలని బ్రతిమలాడుకుంటూ నా పరిస్థితుల్లో ఎలాంటి సమాధానం మాకు రాలేదు. యేసుక్రీస్తు వారు ఆ సమయంలోనే మమ్మల్ని దర్శించడం జరిగింది. ఇంట్లో ఎప్పుడు గొడవ గొడవ గొడవ, నెమ్మది లేదు, ఏడుపు, ఇంట్లో ఎప్పుడు ఏడుపే. డబ్బు ఉంది, మంచి ఆహారం, మంచి వస్త్రాలు ఉన్నాయి, అయ్యేం తక్కువ లేదు, కానీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య, అది ఎంత హెచ్చుగా అయిపోతుందో చెప్పలేము. ఆ సమస్య, ఆ గొడవలో నెమ్మదే లేదు. అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు వారు దర్శించారు. తర్వాత ఈయన ఎందుకు నాకు దర్శించాడు, ఈయన గురించి నేను తెలుసుకోవాలని ఒక బ్రదర్తో చెప్తే, అయ్యా నాకు తెలిసిన దగ్గర నేను తీసుకెళ్తాను అని ఆయన తీసుకెళ్లారు. అక్కడ కూటంలో వారం వారం వెళ్ళి కూర్చున్నవాడిని, వాక్యం వినేవాడిని. నేను గమనించిందని తెలుసా, వారానికి ఒకసారి జరిగేది, ఆదివారం కాదు, ఒక మంగళవారం కూటాలు జరిగేది. ఆ వాక్యం వింటున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను. ఒక్కొక్క వారం మా ఇంట్లో పరిస్థితి నేను గమనిస్తున్నా, అబ్జర్వ్ చేస్తాను, ప్రశాంతత వస్తుంది. హల్లెలూయా. నేను అనుకున్నా, ఈ వారం వెళ్ళొచ్చాను, భలే ఉంది ఇంట్లో. గ్రహించాలి మనం ప్రభు చేసే కార్యాలని. నేను గ్రహించా. అప్పుడు నాకు వాక్యం తెలీదు, యేసయ్య గురించి తెలీదు, కానీ వెళ్ళి వస్తున్నా, నేను గమనిస్తున్నా ఇంట్లో నెమ్మదిగా ఉంది, గొడవలు రావటం లేదు, ఇబ్బందులు లేవు. అలా వారం 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 వెళ్తుంటే కుటుంబం అంతా ఎట్లా తెలుసా, నెమ్మది అయిపోయింది, ఇంట్లో ఏ గొడవ లేదు. తర్వాత ఇంత శక్తి ఉందా, యేసయ్య ఇంత జస్ట్ వెళ్ళి వచ్చా అంతే, వెళ్తున్నా వస్తున్నా, ఊరికి వెళ్ళి వస్తే ఇంత ఉంది. తర్వాత ఆయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. ఓకే, అలా సాక్ష్యం చెప్పుకుంటూ చాలా అవుతుంది. కానీ నేను గమనించింది ఏంటంటే, మీకు ఈ సందర్భం చెప్పింది, విశ్రాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు. ఆరంభ దినాల్లో అదే విశ్వాసంలో ఇంకా ముందుకు తీసుకొచ్చాయి. ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నన్ను, ఒక అన్యుడిగా నన్ను విశ్వాసిగా చేసి, విశ్వాసిగా నన్ను ఒక సేవకునిగా దేవుడు చేశాడు.
ఆయన మాట వాస్తవం. హల్లెలూయా. ఆయన మాట సత్యం. ఆయన దగ్గర నేను వచ్చాను, ఆయన దగ్గర నా కుటుంబం వచ్చింది. నాకు, నా కుటుంబానికి యేసుక్రీస్తు వారు నెమ్మది, సంతోషం, సమాధానం, ఆనందం ఇచ్చాడు. ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు. ఎన్ని సమస్యలు వచ్చినా భయపడేదిలా ఇప్పటికి కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు. చుట్టూ సమస్యలున్నా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. చాలా మంది అడుగుతారు, ఎస్ మీరు ఎలా నవ్వగలుగుతున్నారు? అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని నేను నవ్వుతూ ఉన్నారు ఏంటంటే, ఏంటి నా ప్రాబ్లమ్స్ నా ఏసే చేతికి అప్పగిచ్చా, ఆయన ఎలా నిర్ణయించాడు అలా జరుగుద్ది. నేను టెన్షన్ పెడితే నాకేమొస్తుంది? ఏమీ రాదు. సో దారుణమైన పరిస్థితుల్లో కూడా నవ్వుతూ నవ్వించిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక ధైర్యం లోపల నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు. నేను హ్యాపీగా ఉంటాను, నాతో ఉన్న వారిని కూడా హ్యాపీగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ని కలవడానికి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమండి వాళ్ళతో మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి వాళ్ళు నవ్వేస్తారు. ఆ పేషెంట్ వాళ్ళు ఎంత భయంకరమైన రోగంతో ఉన్నవన్నీ వాళ్ళు నవ్విచ్చేసి వస్తారు. పక్కన పేషెంట్ నవ్విస్తారు, నవ్వని రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు నవ్వని. హల్లెలూయా. రేపు ఉంటాడో పోతాడో కూడా తెలియదు. నవ్వని, హ్యాపీగా అని ప్రభునందు, ప్రభు చే సంతోషం పొందని, ప్రభు చే ఆనందం పొందని. సో యేసు అంటున్నాడు, నా దగ్గర రండి, విశ్రాంతి ఇస్తా. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మేము విశ్వాసమే కదా, ఈ మాట అన్ని జనులకు చెప్తే బాగుంటుంది, ప్రభువును ఎరగని వారికి చెప్తే బాగుంటుంది, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆల్రెడీ మేము విశ్వాసమే కదా, మరి మాకు చెప్తారేంటి అనుకుంటారా? విశ్వాసులు అనబడిన వాళ్ళు కూడా నేటి దినాన క్రీస్తుకు దూరంగా జీవిస్తున్నారు. తెలుసా? నేను అంటాను, నేను ఒకటే చెప్తా, సువార్త చేసే వాళ్ళకి, దేవుని సేవకుని మొదట క్రైస్తవులకి చెప్పండి సువార్త అని చెప్తాను నేను, అన్యులు కాదు. ఈరోజు మొదట సువార్త కావాల్సిన క్రైస్తవులకే. క్రీస్తు లేని క్రైస్తవులు ఎక్కువ మంది అయిపోతున్నారు. రోజు రోజుకి సంఖ్యపరంగా చూస్తే పెరిగిపోతుంది, సంఖ్యపరంగా చూస్తే పెరిగిపోతుంది. కానీ ఆధ్యాత్మిక చూస్తే నిజంగా క్రీస్తుకు వీళ్ళు సంబంధించిన వారా అంటే ఇప్పుడు కరెంటుకి సంబంధించిన కనెక్షన్స్ చాలా ఇచ్చేసాం అనుకోండి, చుట్టూ కనెక్షన్స్ ఇచ్చేసాం అనుకోండి, ఆహా ఇక్కడేమో ఇంత ఉంది, ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాం అనుకోండి. అంటే ప్లగ్లు ఇలాంటివి అన్నీ పెట్టున్నాం అనుకోండి, చూడగానే ఇన్నున్నాయా అనిపిస్తుంది. ఎక్కడైనా పెట్టుకు చూడవచ్చు. టెస్టర్ తీసుకొచ్చి లోపల ఏది ఎలాగలేదు అనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మరి ఇన్ని ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పని చేయదు. అలాగే మరి సంఖ్య పరంగా చూస్తే చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ క్రీస్తు కలిగిన వారు, క్రీస్తును అనుభవించేవారు, క్రీస్తు ద్వారా నెమ్మది, సంతోషం, ఆనందం అనుభవించేవారు, లేదా ప్రతి సమస్యల మీద వచ్చినప్పుడు క్రీస్తు మీద ఆనుకుని ఆ సమస్యని విడుదల పొందే దేవుని ప్రజలు ఎంతమంది ఉన్నారు. అందుకని మాట అన్యులకే కాదు, దేవుని ప్రజలు కూడా వర్తిస్తుంది. ఇంకా కూడా నువ్వు దేవుని నమ్ముకొని కూడా నువ్వు బాధలోనే ఉన్నావా, నువ్వు కష్టంలోనే ఉన్నావా, అయితే యేసయ్య నీతో కూడా చెప్తున్నాడు, రా. నువ్వు వచ్చాను అనుకుంటావు, నిజంగా రాలా. నువ్వు నా దగ్గరకు వచ్చావు అని అనుకుంటున్నావు కానీ నిజంగా రాలా. నువ్వు నిజంగా రా నా దగ్గరికి, నామినల్గా రావద్దు, నిజంగా విశ్వాసముతో రా. మరి రోజు వస్తే ఎట్ట వస్తున్నావు నువ్వు? నీ ఆలోచన ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? విశ్వాసంతో ఉందా? ఏదో ఊరికి కూర్చొని వచ్చి వెళ్ళిపోతున్నావా? నిజంగా రా నా దగ్గరికి. ఉత్తత్వం వస్తే ఎలాంటి ప్రయోజనం? నిజంగా వస్తే నీకు విశ్రాంతి వస్తుంది, నువ్వు అద్భుతము చూస్తావు. ఈ రోజుకి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు దేవుని మీద ఆనుకుంటూ ముందుకు వెళ్తుంటే ఎన్ని అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు, ఎంత ఆశ్చర్యం అసలు. ఈరోజు మనం చూసినటువంటి పరిస్థితి, మన చర్చ ఎంత చక్కగా అందరం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మరి ఆర్థికంగా దేవుడు ద్వారాలు తెరవ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఎంత కావాలంత ప్రార్థన, 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 జరిగేంత వరకు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రభా నీ దగ్గరకు వచ్చా, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. మన కళ్ళతో చూసిన కార్యాలు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దామండి, ఇంకొక మాట చూద్దాం, చూసుకొని మనం ప్రేయర్లోకి వెళ్ళిపోదామండి. నిజంగా ఆయన దగ్గరికి వస్తే ఆయన మనకు విశ్రాంతి ఇస్తాడు. నిజంగా ఆయన దగ్గరికి వస్తే ఆయన మన తోసివేయడు. ప్రకటన 22:17 చూసి, ప్రకటన 22:17 వచనం చూద్దాం. ఆత్మయు
పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిక గొనిన వానిని రానిమ్ము. హెచ్చరించు వానిని జీవజలములు ఉచితంగా పుచ్చుకోనిమ్ము. ఓకే, ఇక్కడ ఆత్మయు పెండ్లి కుమార్తెయు రొమ్ము అని చెప్తున్నారు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, పెండ్లి కుమార్తె అంటే సంఘం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు దగ్గర రా అని పిలుస్తున్నాడు. సంఘము, క్రీస్తును కలిగిన సంఘము ఒక వ్యక్తిని నువ్వు క్రీస్తు దగ్గర రా అని సంఘం కూడా పిలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. క్రీస్తును కలిగిన సంఘం, పెండ్లి కుమార్తె ఒక వ్యక్తిని దా అని పిలుస్తాడు. ఎవరు వస్తారంట? దప్పిక కొనిన వ్యక్తి రావాలి. ఆధ్యాత్మికమైన దప్పిక కలిగిన వ్యక్తి వస్తే అతనికి ఏమి ఇవ్వబడుతుందంట? జీవజలం ఇవ్వబడుతుంది. నిజముగా ఆధ్యాత్మికమైన దప్పిక, నిజమైన భక్తి క్రీస్తులో కలిగిన వారికి ఆయన దగ్గర రమ్మని సంఘం ఆహ్వానిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానిస్తున్నారు. అలాగా దప్పి కలిగిన వాళ్ళు కానీ వస్తే వాళ్ళకి జీవజలము అనుగ్రహింపబడుతుంది. ఇదే మాట యేసు ఒకసారి చెప్పాడు కదా సమరయ స్త్రీతో, అమ్మా దాహంగా ఉంది నీళ్ళు, అయ్యా నేనేందా నీకు నీళ్ళు ఇచ్చేది, నువ్వు చూస్తే యూదుడిగా ఉన్నావు, మేము చూస్తే సమరలేయం, మరి నేను నీకు నీళ్ళు ఇవ్వచ్చా, నాకంత యోగ్యత ఉందా, అంత అర్హత ఉందా అని అడిగితే, అమ్మా నేనెవరో నీకు తెలుసుంటే, నేను ఏమి ఇస్తాను నీకు తెలుసుంటే నీ మాట అనవు, నేను నీకు జీవజలం ఇస్తాను. జీవజలమా? నాకు ఈ ప్రభా, నేను రోజు ఇంత నాకు ఇవ్వండి అని చెప్తుంది. ప్రభు అని కూడా తెలియదు, నాకు ఇవ్వండి అని చెప్తుంది. నేను రోజు ఇంత దూరం వచ్చి నీళ్లు చేదుకునే పని లేకుండా అదేదో ఇస్తే ఆ జీవజలం ఇస్తే దప్పికే రాదనేసే చెప్పేసాడు. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు దప్పి కొనడు అని చెప్తే, ఇది చాలా బాగుంది, నేను రోజు ఇంత దూరం రావడం ఏంది, ఈ బావిలో నీళ్లు చేదుకోవడం ఏంటి, ఈ పని అంతా పోద్ది కదా, ఒక్కసారి నాకు జీవజలం ఇచ్చేసామంటే ఇంకా మేము హ్యాపీగా ఉంటాము. సో ఆ సందర్భంలో ఆ మాట వేసేవాడు కదా. వేసే దగ్గరికి వస్తే జీవజలం, ఆధ్యాత్మికమైన దప్పిక కలిగిన వారికి జీవజలం ఇవ్వబడుతుంది. ఈ జీవజలం ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మికంగా వారి జీవితం తృప్తిపరచబడుతుంది. రక్షణ పొందుకోవడం ద్వారా వారు తృప్తిపరచబడతారు. అలాగే వారి మనస్సుకు నెమ్మది కలుగుతుంది, వారి శరీరాల్లో నెమ్మది ఉంటుంది, వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సంఘము క్రీస్తు యొద్దకు ప్రజలను ఆహ్వానించిన, నా దగ్గరకు వస్తే దప్పిక కలిగిన వారికి ఉచితముగా, అది కూడా ఏంటి ఉచితముగా వెల కడితే ఎవరు కొనలేరు. జీవజలానికి వెల కడితే ఎవరు కొంటారా? రక్షణకి ఎవరైనా వెలిస్తే కొంటారా? ప్రతిదానికి వెల 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 వెల. రీసెంట్గా ఒకటి విన్నా, చెప్పి ముగిచ్చేస్తా. ఒక అన్యుడు హెల్త్ ప్రాబ్లంగా ఉందంట, ఎవరో చెప్పారు, చాలా హాస్పిటల్ తిరిగేశాడంట. అతను తిరిగిన తర్వాత ఎక్కడ తగ్గట్లేదు, ఎవరో చెప్పారు మీరు ప్రేయర్ చేయించుకోండి, ఎక్కడికైనా వెళ్ళి బాగవుతుంది అని ఎవరో చెప్పారు. మంచిదే, మంచి సలహా ఇచ్చారు ఎవరో. ఈయన ఎవరి ద్వారా కొన్ని ఫోన్ నెంబర్లు తీసుకుని అన్యుడు ఒకరికి ఫోన్ కొట్టారంట. ఫోన్ కొడితే వాళ్ళంతా విన్నారంట, నా ప్రాబ్లం ఇది, నా హెల్త్ ప్రాబ్లం ఇది, నేను అంతా తిరిగాను, చాలా ఖర్చు అయింది, నాకేమీ బాగా కాలేదు, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, మీ నంబర్ ఇచ్చారు, మీకు ఫోన్ చేస్తున్నాము, మాకు మంచి ఆరోగ్యం రావాలని ప్రార్థన చేయండి అని ఈయన ఫోన్లో చెప్పాడు. వాళ్ళేం చెప్పారు, చేస్తామండి, ముందు 15,000 పంపించండి అన్నారంట. ఏంట 15,000 మీరు పంపించండి, ఫోన్ పే చేయండి, మీ పేరు రాసుకుంటాం, మీ గురించి ప్రార్థన చేస్తాం. వేళ బిజినెస్ అయిపోతుంది కదా ఈరోజు క్రైస్తవ్యంలో. ఎంత దారుణమైన పరిస్థితి. కొబ్బరి నూనె బిజినెస్ అయిపోతుంది, కర్చీఫ్లు బిజినెస్ అయిపోతుంది. రోజు రోజుకి ఇంకా ఏం సృష్టిస్తారో తెలీదు. బిజినెస్ పోనీ ఒకవేళ సరే లీటర్ల కొలది కొబ్బరి నూనె ఉచితంగా ఇవ్వాలంటే ఒకవేళ కష్టం అనుకుందాం, ఒకవేళ చాలా మంది తీసుకెళ్తున్నారు, కరెక్ట్గా అది ఎంత కాస్ట్ అది ఇచ్చేసాయి. దాని గురించి చెప్పు. ఒక 10 రూపీస్ ఆయిల్ ఉంది దాంట్లో, 10 రూపాయలకి సంబంధించిన నూనె దాంట్లో ఉందా?
రూపాయలు ఇచ్చేసి, అయ్యా దాని రేటు 10 రూపాయలే, మాకు లాభం వద్దు, ఇంకా చాలా మందికి ఇవ్వాలి కాబట్టి దాని వెల ఇవ్వండి. లేదు, అది 10 రూపాయలు ఉంటుంది, వీళ్ళు 100 రూపాయలకు అమ్ముతారు. అదేమంటే మేము దేవునికి లాభం చేకూరుస్తాం. దేవునికి లాభం చేకూరుస్తాం, నీకు లాభం చేకూర్చుకుంటున్నావా? ఇలాంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. తర్వాత అతను వాళ్ళకి డబ్బు పంపలేదు, కానీ వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి చెప్పి, ఇలా అడిగారా అంటే, అవసరం లేదు, మీ ఎక్కడ ఇష్టం, దగ్గర లేదు, ఒక చర్చెస్ ఉంటాయి, ఎక్కడైనా యేసుప్రభువే ఉండేది, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ యేసే నీకు స్వస్థత ఇచ్చి సలహా ఇచ్చి పంపించారంట. నేను చెప్తాను, ఈరోజు క్రిస్టియానిటీలో కూడా ఎలా అయిపోయిందంటే వ్యాపారం వ్యాపారం వ్యాపారం. ఉచితం అనే మాట గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉచితం అనేది లేదు, ప్రతి దానికి రేటే. విజిటింగ్ ఒక రేటు, పెళ్లికి ఒక రేటు, చావుకు ఒక రేటు, బర్త్డేకి ఒక రేటు, పెళ్లి రోజుకి ఒక రేటు, సీమంతానికి ఒక రేటు. హోటల్లో ఉంటుంది లిస్ట్, బయట ప్రైజ్ లిస్ట్ ఉంటుంది. అలాంటి పెట్టుకుంటే బాగుంటుంది. చర్చి బయట రాసేయాల, ఒక లిస్ట్ వేసేసి, ఏమండి ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి లిస్ట్ వేసేయాలి. బయట హోటల్లో పెట్టినట్టు పెట్టాల్సిందే. పెడతారు, అది కూడా చేస్తారు. ఎందుకు చేయరు? చూద్దాం ముందు దినాలు కూడా చర్చి బయట వేసేస్తారు. ఇంకొక చర్చి ఆకర్షించుకుంటే ఫ్రీ 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 అని వాళ్ళు కూడా పెట్టేస్తారు. అంటే టోటల్గా ఏమైపోతుందంటే ఒక రకమైన బిజినెస్ విధానంలోకి వెళ్ళిపోయి అసలు నిజమైనటువంటి భక్తి లేకుండా భయంకరమైన పరిస్థితి. మొత్తం అలాగే ఉంటుందేమో అని అనుకునే పరిస్థితి అయిపోతుంది. అలా అయితే లేదు, మంచిగా ఒకడు ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు జీవజలానైనా ఉచితంగా ఇస్తాడంతే. ఓకే, ఈరోజు రాత్రి మనం చూస్తున్నాం, నా దగ్గరకు వస్తే నేత్రోత్సవం అని అంటున్నాడు ప్రభు. నా దగ్గరకు వస్తే విశ్రాంతి ఇస్తా అంటున్నాడు యేసు ప్రభు. నా దగ్గరకు వస్తే జీవజలాన్ని ఇస్తున్నాడు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దగ్గరకు వద్దాం. అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు, దూరంగా ఒకసారి చూసుకో. నువ్వు దేవుని బిడ్డవే కావచ్చు, నువ్వు దగ్గరగా ఉన్నావు, దూరంగా ఉన్నావు దేవునికి. ఆయన కోరుకున్న విశ్వాసం కలిగి ఉంటే ఆయనకు మనం దగ్గరగా ఉంటాం. లేదంటే మనం చాలా దూరంగా ఉన్నట్టుగా మనం భావించాలి. దగ్గరకు వద్దాం, వేసే దగ్గరకు వద్దాం, ఆయన ద్వారా కార్యాలు అనుభవిద్దాం. నేటికి మనం కార్యాలు చూస్తున్నాం, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చూస్తున్నాం. ఇంకా చూడబోతున్నాం. ప్రభు సందేశం దీవించుగాక. ఆమేన్.